యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. 3-4 వచనాలు చూద్దాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి ఆది నుంచి ఉన్న దేవుడు ఆయన కుమారుడుగా దిగి వచ్చినాడు. ఆ తండ్రి ఎల్లప్పుడూ స్తుతింపబడుతున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన మానక పోడబడుతున్న ఆ దేవుడు, మనం కూడా ఆ దేవుని మహింపరచాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును మనకు ఈవిగా, మనకు ఒక రక్షకునిగా, మనకు ఒక ఆధారముగా ఆయన పంపిస్తూ వచ్చినాడు. ఆయన లేకపోతే మనం ఉండలేం. యేసుక్రీస్తు ప్రభు చరిత్రలో నిలిచిపోయిన దేవుడు. అయితే ఆయన ఏమంటున్నాడు? మృతులలో నుండి యేసుక్రీస్తు లేచుట వలన మనకు జీవముతో కూడిన నిరీక్షణ. అంటే యేసు ప్రభు లేచినాడు కాబట్టి మనకు ఒక ఆధారం అయింది. ఏమనంటే యేసు ప్రభు యొక్క శిలువ రక్తంతో విమోచింపబడి ఆయన బాప్తిసం సాక్ష్యం ఇచ్చి సంఘంలో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్గొందే వారం ఏమవుతామంటే ఆయన వల్లే మనము కూడా ఒకనాడు చనిపోయినప్పటికీ ఈ మృతతుల్యమైన ఈ శరీరమును ఇక్కడనే పాతిపెట్టినప్పటికీ ఆత్మ ఏం చేస్తుందంటే తన దయచేసిన దేవుని యొద్దకు మృతులు సజీవులుగా లేస్తారు అని రాయబడింది. మృతులైన మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన ఆధారమైనందుకు, ఆయన లేచిన దాన్ని బట్టి మనకు ఆధారం, నిరీక్షణ కలిగింది. ఆయన లేచినట్టుగా మనం ఒకనాడు లేచేవారమైనాం. ప్రియమైన వాళ్ళరా, ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఏం చేసినాడంటే అక్షయమైనది నిర్మలమైనది వాడబారని స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఆయన ఎందుకు చనిపోయినాడు, ఎందుకు లేచినాడు, సమాధి చేయబడి అంటే అక్షయమైనది అంటే ఖరాబు గాంది, పాడుగానిది ఆ స్వాస్థ్యం, ఇంకా నిర్మలమైనది. ఈ లోకంలో చూస్తే అలజడులు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, అసమాధానం ఉంది. ఇటువంటిది కాదు ఆ పట్టణం. నిర్మలమైనది, వాడబారనిది. అంటే ఏమైనా కొన్ని రోజులు అయినాక ఇది వాడిపోయింది అంటే పాతగా అయింది అని అంటాం. అది ఆ పరలోక పట్టణము వాడబారనిది. ఆ స్వాస్థ్యము మనకిచ్చినాడు. అంటే తండ్రి కుమారులకు స్వాస్థ్యం ఇచ్చినట్టుగా ఆయన శిలువ రక్తంతో కడగబడిన మనకు ఆయన స్వాస్థ్యము, ఆయన పట్టణము, ఆయన నగరము, ఆ పరిశుద్ధ పరలోకము మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఏం చేసినాడు? తన కనికరం చొప్పున మనలను ఆ శిలువ ద్వారా జన్మింపజేసిన దేవుడు. ఇది చాలా సంతోషం. మనం జన్మించబడిన మనము ఆయన అడుగుజాడల్లో ఆయన తండ్రిని మహింపరిచే స్థితిలో ఉన్నామా? ఆయన చిత్త ప్రకారము జీవించేవారమైనామా? మనకు వాడబారని అక్షయమైన నిర్మలమైన స్వాస్థ్యం మనకు ఉందని మనం ఎరిగినామా? అంటే అవి ఎరిగి ఉంటే ఏం చేస్తామంటే ఈ భూలోకమైన సంపద పట్ల, ఈ భూలోకమైన నివాసాల పట్ల, ఈ భూలోక సంబంధమైన ప్రతిదాని పట్ల ఎక్కువగా ఇష్టం పెట్టుకోము, ఎక్కువగా ఆలోచన చేయం వీటి గురించి. అందుకే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మన పితరులు ఏం చేసినారంటే వారు యాత్రికులను, పరదేశులనై ఉండి గుడారం అనుభవం, వారికి ఆస్తి వస్తుంది. అబ్రాహాము ఆస్తి చాలా ఉంది, యాకోబు ఆస్తి బాగానే ఉంది, ఇస్సాకు ఆస్తి బాగానే ఉంది, కానీ ఇల్లు కట్టుకోలేవారు. కానీ వారి సమాధుల కొరకు అబ్రాహాము స్థలము కొన్నాడు. అంటే మేము చనిపోతే తిరిగి లేచే స్థలం చాలా ప్రాముఖ్యమైనదని గుర్తుపెట్టుకున్నారు. మనము లోకంలో నివాస యోగ్యమైన ఇండ్ల కొరకు, లోకంలో ఇంకా మంచిగా బతుకుతాము, ఇంకా మంచిగా బతకాలని పర సంబంధమైన ఆలోచన మర్చి బతకొద్దు. దేవుడు కోరేది నిర్మలమైనది, వాడబారనిది, అక్షయమైనది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన చనిపోయినాడు. ఆ స్వాస్థ్యంలో పాల్గొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడల్లో మనం నడుద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. నువ్వు చేసిన శిలువ క్రయము ఎంత గొప్పది.
మాకు ఆ మహిమగల పట్టణంలో ఉంచడానికి ఇష్టపడ్డావు. మేము కూడా అది నడవడానికి తగిన రీతిలో నడవడానికి కృపణీయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.